అన్ని రకాల పన్నులు, అన్ని రకాల సెస్సులు, అన్ని సర్ఛార్జీల్లో 50% రాష్ట్రాలకి వాటాగా ఇవ్వాలి. ఆ రకంగా కేటాయించే పద్ధతిలో 16th ఫైనాన్స్ కమిషన్ రికమెండ్ చేయాలి అని మొదటగా మేము చెప్పడం జరిగింది. రెండో అంశం, రాష్ట్ర విభజన తర్వాత రాష్ట్ర తీవ్రమైనటువంటి ఆర్థిక ఇబ్బందులకి గురైంది. రెవెన్యూ డెఫిసిట్ తీవ్రంగా ఎదుర్కొంటుంది. కాబట్టి రాష్ట్రానికి ఏదైతే స్పెషల్ స్టేటస్ అని ప్రత్యేకంగా ఆ రోజు చెప్పారో ఆ స్పెషల్ స్టేటస్ని కేటాయించేదానికి వీలుగా ఫైనాన్స్ కమిషన్ రికమెండ్ చేయాలని రెండో అంశంగా చెప్పడం జరిగింది. అదేవిధంగా ఈ రెవెన్యూ డెఫిసిట్ వీటిని తట్టుకునేదానికి వీలుగా 10 సంవత్సరాల పాటు కేంద్ర ప్రభుత్వం రాష్ట్రాన్ని ఆదుకోవాలని మూడో అంశంగా చెప్పడం జరిగింది. నాలుగో అంశంగా చేసేదానికి కేంద్ర ప్రభుత్వం నిర్ణయించింది. మరి రాష్ట్రంలో ఉన్నటువంటి అతి కొద్ది పబ్లిక్ రంగ పరిశ్రమలో ఒకటి, దాన్ని ప్రైవేటీకరణ చేయకుండా చర్యలు తీసుకోవాలనేది మూడో అంశం. అదే రకంగా రీఆర్గనైజేషన్ యాక్ట్లో కడప స్టీల్ ప్లాంట్ని ప్రభుత్వ రంగంలో ప్రారంభిస్తామని అన్నారు. దానికి ఎటువంటి చర్యలు తీసుకోలేదు, అది కూడా తీసుకోవాలని చెప్పడం జరిగింది. పోలవరం ప్రాజెక్టు అది కేంద్ర ప్రభుత్వ ప్రాజెక్టు, కానీ నిర్వాసితులకి ఇవ్వాల్సినటువంటి నిధులు ఇప్పటి వరకు విడుదల చేసినటువంటి ఇబ్బందులకు గురవుతూ ఉన్నారు. కాబట్టి నిర్వాసితులకి తగిన పద్ధతిలో నిధులు వెంటనే కేటాయించాలని కూడా మేము ఫైనాన్స్ కమిషన్ని కోరటం జరిగింది. దీనితో పాటు రాష్ట్ర రాజధాని అమరావతి 10 సంవత్సరాలు అయ్యింది. ఈ రూపంలో ఈరోజు ఈ రాష్ట్ర రాజధానికి కేంద్ర ప్రభుత్వం నిధులు కేటాయించాలని మా పార్టీ తరఫున మేము కోరటం జరిగింది. ప్రభుత్వానికి సిఫారసులు చేయటానికి 16వ ఆర్థిక సంఘం ఇక్కడికి వస్తే మళ్ళీ యథాతథంగా అధికార ప్రతిపక్ష పార్టీలు తమ గొప్పతనం చెప్పుకోవటానికి, ఇతరుల మీద విమర్శలు చేయటానికి అత్యధిక ప్రాధాన్యత ఇచ్చారు. కానీ సిపిఎం తరఫున మేమేమి సూచించామంటే, రాజకీయ తేడాలు ఏమున్నా అందరం కలిసి అన్ని పార్టీల తరఫున ఆంధ్రప్రదేశ్కి ప్రత్యేక హోదా ఇవ్వాలి, విభజన చట్ట ప్రకారం హామీలు అమలు చేయాలి, రాష్ట్రం లోటులో ఉన్నందున లోటుని ఇంకొక 10 ఏళ్ల పాటు కేంద్రమే భరించాలి, రాజధానికి అప్పులొద్దు, గ్రాంట్లు ఇవ్వాలి, వెనకబడిన ప్రాంతాలకి బుందేల్ఖండ్ తరహా ప్యాకేజ్ ఇవ్వాలి, పోలవరానికి ప్రాధాన్యత ఇవ్వాలి. వీటన్నిటి మీద అందరం కలిసి కూడా అడుగుదాం విడివిడిగా పాటు అని చెప్పాం. కానీ వారి నుంచి స్పందన రాలేదు. మేము మాత్రం ఈ అంశాలు లేవనెత్తాం. రాబోయే కాలంలో ఈ ఆర్థిక సంఘం సరైన రీతిలో రికమెండేషన్లు ఇవ్వాలి. ప్రజల నుండి కూడా కేంద్ర ప్రభుత్వం మీద, ఈ ఆర్థిక సంఘం మీద మా ఒత్తిడి మేము తీసుకొస్తాం. సిపిఎంగా మా పాత్ర మేము నిర్వహించాం.